చూడాలి భేటీ బాబు గారిది పవన్ కళ్యాణ్ గారు? మేబీ అన్ని అంశాలను గురించి చర్చించుకుని ఉండొచ్చు. ఒకటి అంటే మనం బాత్రూంలో లేమో, అక్కడ టేబుల్ కింద మనం మైకు పెట్టలేదు, అక్కడ కూర్చోలేదు కాబట్టి మనకే తెలియదు. బట్ కొన్ని కొన్ని అంశాలు వాస్తవంగా ఏంటంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రతి కార్యకర్త కూడా లాయల్గా ఉండి 15 ఏళ్ల పాటు జగన్ని గద్దెరేలోకి రానియకుండా చూసి చంద్రబాబు గారిని నాయకుడిగా అంగీకరిస్తూ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ముందుకు సాగాలన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సంకల్పం. అందుకు కార్యకర్త అంగీకరించకపోవచ్చు కదా. 15 ఏళ్ళ పొడుగు ఈ పార్టీ పెట్టో 15 ఏళ్ళు అవుతుంది. ఒక తరం అయిపోయింది, ఇంకొక తరం దాకా కూడా మీరు వేచి చూస్తూ ఉండండి, మన పాలన అవసరం లేదు, మనకు అక్కర్లేదు, బాబు గారి పాలన అంటే. అసలు బాబు గారి పాలనే కరెక్ట్ అనుకుంటే పవన్ కళ్యాణ్ వెనకాల ఎందుకు ఉండాలి? సింపుల్ లాజిక్. బాబు పాలన కరెక్ట్ అయితే పవన్ ఎందుకు ఇంకా అసలు? బాబు పాలనలో తప్పు జరుగుతుందంటే అప్పుడు పవనే నాయకత్వం తీసుకోవాలి కదా. బాబుని నడిపించే పాత్ర కాదు కదా పవన్కి ఇచ్చింది. పవన్ నాయకుడు అవ్వాలని కోరుకుంటారు పవన్ అభిమానులు, పవన్ సీఎం అవ్వాలని కోరుకుంటారు. నాకు ఆ కోరిక లేదు కాబట్టి అని ఆయన అంటున్నారు. గుడ్, మంచిది. అప్పుడు ఇంకా తెలుగుదేశంలో చేరిపోతే సరిపోతుంది కదా, జనసేన ఎందుకు ప్రత్యేకించి? అంతే కదా, ఈయన కూడా తెలుగుదేశంలో చేరిపోతే సరిపోతుంది కదా. చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయండి, ఇంకా విడిగా ఎందుకు? అప్పుడు అలా కదా, కాంగ్రెస్ కోసం విలీనం చేస్తారు ప్రజారాజ్యాన్ని. అప్పట్లో ఏమన్నారు ఈయన, అది తప్ప అన్నారు. రెండోది ఏంటి, నేను ప్రశ్నించే వ్యక్తిని అన్నారు. ఇప్పుడు ఏం ప్రశ్నిస్తున్నారు?